నెక్స్ట్ అండి, ఫోన్ ట్యాపింగ్ లో బాపు తప్పు లేదు, సమయమే సమాధానం చెప్తుందన్న కవిత. దానికి అంటే ఫోన్ ట్యాపింగ్ వివాదం ఇప్పటికే చాలా రచ్చ రకరకాలుగా జరుగుతూ ఉంది. కానీ కవిత గారు కూడా ఒప్పుకున్నారండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. టీవీ5కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కామెంట్ చేశారు. అట్లాగే షర్మిల గారు అంతకుముందు ఒక కామెంట్ చేశారు. షర్మిల గారు చేసిన కామెంట్స్ ఒక రకం, కవిత గారు చేసినటువంటి కామెంట్స్కి చాలా పెద్ద చర్చనీయాంశం. ఈరోజు కేసీఆర్ గారికి బాగలేదని చెప్పని యశోద ఆసుపత్రిలో ఉంటే కవిత గారు మార్నింగ్ వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ ముఖ్య నేతలతో కూడా అక్కడ ఒక ఇంటర్నల్గా సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ఆరోగ్యం ఆయనకి బాగానే ఉందని హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా వారు చేసినటువంటి ఆ కామెంట్ చాలా చర్చనీయాంశమైంది. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగానే ఉంది, నేను ముఖ్యమంత్రి గారు కూడా నా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ తోటి మాట్లాడారు. అట్లాగే పార్టీ శ్రేణులు కూడా ఆయన హెల్త్ బాగుందని చెప్పని కేటీఆర్ గారు కూడా ఇందాక చెప్పారు. అయితే ఈ సందర్భంగా చర్చ ఏంటంటే కవిత గారు చేసినటువంటి కామెంట్ చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి కవిత గారు మాట్లాడినటువంటి బయట ఒకసారి ప్లే చేయండి. నేను అనుకునేది ఏంటంటే కేసీఆర్ గారు అయితే బోలా శంకరుడు అంటే ఆయనకి ఇవ్వడమే తెలుసు తప్పితే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన స్థాయి దిగజార్చుకుంటారని నేను అనుకోవట్లేదు. కింద ఉన్న వాళ్ళు ఏమైనా చేసిండ్రా చేయలేదా ఏంటి అన్నది అది సమయమే నిరూపించాలి. ఫార్చునేట్ అంటే బాధాకరంగా ఉంది అది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల్ని ఫోన్లు ట్యాప్ చేయడం అన్నది కొద్దిగా వినడానికి కూడా బాగాలేదు. ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరు అడగాలి, ఎవరు వినాలి, ఎవరు వినకూడదు, ఎవరు వినాలి, ఎవరు వినకూడదు, చెప్పండి. కవిత గారు చేసినటువంటి కామెంట్కి ఆన్సర్ చెప్పగలిగితే చాలా సంతోషం. కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేయటం ఏంటి అని తను అడిగింది. బాపు అలా చేయడం చెప్పింది. బోలా శంకరుడు తను అలా చేయడు. ఏ తండ్రి కూడా కూతురు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ తండ్రి కూడా కూతురు ఫోన్ వినమని ఎవరికి చెప్పరు. అందుకని ఆమె చాలా క్లియర్గా చెప్పింది. కానీ మరి ఎవరు చేశారు? ఎవరికి ఆ శక్తి ఉంది? ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు మౌనంగా ఉంటారు? మౌనంగా ఉండటం వెనక అర్థం ఏంటి? ఇది మాట్లాడితే చాలామందికి ఒక ఆగ్రహాలు ఆవేశాలు వస్తుంటాయి. ఫోన్ ట్యాపింగ్ కాబడినటువంటి వాళ్ళకి ఆ బాధ ఉండిద్ది. కవిత గారికి ఆ బాధ ఉంటుంది, అంతే కదా. ఎవరికి ఉంటుంది ఆ బాధ? ఆ ఫోన్ ట్యాపింగ్ కాబడినటువంటి వాళ్ళకి ఉంటుంది. అది కొండా విశ్వేశ్వరరెడ్డి గారో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకో, మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులకో లేకపోతే ఇంకొకరికి, ఇట్లా ఎవరు అయితే ట్యాపింగ్ చేయబడినాయో 600 మందో 1000 మందో 10,000 మందో ఎంతమంది చేశారో కూడా ఇంకా లిస్ట్ రాలేదు. మరి వాళ్ళు దానికి సంబంధించినటువంటి దానికి ఇది అవ్వాలి. మరి షర్మిల గారు కూడా మొన్న తను కూడా అన్నది, ఒకసారి తను కూడా ఇచ్చేయండి. షర్మిల బైట్స్. రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నా ఇంటికి రాలేదా, నాకు ఆడియో వినిపించలేదా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కో. కానీ ఆ రోజు నేను ఏం చేయలేకపోయాను. కారణం ఏమిటంటే అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. అన్ని పోరాటాలు చేయలేను కదా, కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరగదు, ఇటువైపు ఆంధ్రాలో ఇన్వెస్టిగేషన్ జరగదు. సుబ్బారెడ్డి గారు అక్కడ అన్నకి అక్కడ చెల్లి, ఇక్కడ అన్నకి చెల్లి, మరి ఏం చెప్తారు? సరే ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది కదా. నిజంగా వాళ్ళ ఫోన్లని దాని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అక్కడ తను పార్టీ పెట్టింది అక్కడ చేసి ఉండొచ్చామో అంటాడు. నాకు తెలియదు వాళ్ళు చేసి ఉండొచ్చామో అంటాడు. ఆ బయట కూడా ఉంది, ఆ బయట కూడా ప్లే చేయండి. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్నమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీఫ్నమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? అది సార్
కానీ ఏంటంటే ఈ కవిత మాట్లాడుతోండే కేటీఆర్తో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, రాజకీయ పరంగా ఈ మధ్యనే మొదలయ్యాయి అని కూడా అంటూ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఎవరో కూడా పెద్దగా సహకరించలేదు అని కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చాలా అంశాలకి కాలం చాలా విలువైంది, చాలా అంశాలకి చాలా ఆన్సర్స్ చెప్తా ఉంటారు. కవిత గారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో తను అడిగినటువంటి దానికి బాధాకరము, జుగుప్సాకరము అనేటువంటిది వారు వాడారు. అంతే. మరి అది ఎవరికి అవసరం ఉంది, వారి ఫోన్ వినటం ద్వారా ఎవరికి రాజకీయ లబ్ధ, ఆర్థిక లబ్ధ ఏంటి అంటే వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలనా, లేక వారి ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవాలనా, లేక ఏంటి అసలు ఏదో ఒక రీజన్స్ ఉండాలి కదా. తను చెప్పినటువంటి కామెంట్ కన్నా ఆన్సర్ చేయాలిగా. శర్మ గారు ఆరోపణ చేశారు, చేయించారు వైవి సుబ్బారెడ్డి గారు అని, జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తే కేసీఆర్ గారు చేసేదేమో నాకు సంబంధం లేదని చెప్పాడు. అవును. ఇప్పుడు కవిత గారు చెప్పిన దానికి ఎవరు చెప్పాలంట, ఎవరు దానికి బాధ్యులు? మా తండ్రి గారికి సంబంధం లేదు, బాపు అలా కాదని చెప్పేసి. నెక్స్ట్ మరి ఎవరు ఎవరికి ఆ శక్తి ఉంది? కుటుంబ సభ్యులే అని అంటుంది. ఎవరు ఆ కుటుంబ సభ్యులు? ఇవన్నీ వల్ల మనం అమాయకంగా మనం ఏం చేస్తున్నాం మనం తెలియదు అని అనుకుంటే మన చుట్టూతున్న వాళ్ళు వంటి వాళ్ళకి అందరికీ తెలుస్తూ ఉండిద్ది ఇవన్నీ ఎక్కడ ఏది ఆగదు. అందుకని ఈ విషయంలో కవిత గారు మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాదే, ఇందులో నాకే పూర్తి హక్కు ఉంది, అయితే గీతే నెక్స్ట్ అయితే సీఎం నేనే అవుతాను అని చెప్పును కూడా ఒక వ్యాఖ్య చేశారు. అంటే రాజకీయంగా పోటీ పడవచ్చు, ఫైట్ చేసుకోవచ్చు. రాజకీయంగా అది కేటీఆర్ గారు అవుతారా, కవిత గారు అవుతారా, హరీష్ రావు గారు అవుతారా అనేది ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాలు. కేసీఆర్ గారు ఉన్నంతకాలం కేసీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు కాదు ఇంకెవరికైనా ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు అవ్వచ్చు. కానీ ఇక్కడ నేనేమంటానంటే నేనే అని తను అడగటంలో తప్పులేదు, వీళ్ళు నేనే అనుకోవటంలో తప్పులేదు. రాజకీయపరమైనటువంటి పోరాటం వేరు, వారసత్వ పోరాటం వేరంటారా? ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేటువంటిది కుటుంబ సభ్యులు చెల్లెలో లేకపోతే కవిత గారి ఫోన్ ట్యాప్ చేయటం అనేటువంటిది క్రైము. ప్రభాకర్ రావు గారు, రాధాకృష్ణరావు గారు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కవిత గారు ఫోన్ ట్యాప్ చేయగలిగినటువంటి శక్తివంతుల, ముఖ్యమంత్రి గారి కుమార్తె ఫోన్ ట్యాప్ చేయగలిగినటువంటి శక్తివంతుల? ఎవరన్నా చెబితే చేస్తారు. ఎవరు చెబితే చేస్తారు? పెద్దవాళ్ళు. నెంబర్ 1, నెంబర్ 2 చెప్తే చేస్తారు. ఇంకెవరన్నా చేస్తారా? చేయలేరు కదా, సాహసం కూడా చేయలేరు. అందుకని ఏంటంటే ఈ కొన్ని వినటానికి చాలా బాగుంటాయి, కొన్ని వినటానికి ఇంకా బాగుండవు. ఈ బాగుండనటువంటి అంశాలు ఏంటంటే చాలా పరిధులు దాటి చాలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటికి రావాల్సినటువంటి అంశాల మీద, జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి అంశాల మీద, వీటన్నిటి మీద సిట్ ఇంకా వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలి. ప్రభుత్వం కూడా దీనిపైన త్వరితగతిన కంక్లూజన్ తీసుకురావాలి. జరిగితే జరిగింది, జరిగితే వీళ్ళు నేరం చేశారు, జరగకపోతే ఇదిగో వీళ్ళు నేరం చేయలేదు, అసలు వీళ్ళంతా అమాయకులు, లేదంతా వీళ్ళంతా శుద్ధపూసలు, వీళ్ళంత మంచివాళ్ళు లేరు, ఇవన్నీ కూడా వచ్చినటువంటి గాలి వార్తలను లేకపోతే ఇవన్నీ ఊరక జరిగిన ప్రచారాలను చెప్పాలి. అంతేగాని ఊరక ఎలా పడితే అలా రాజకీయంగా ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎలా పడితే అలా వ్యవహరించి వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్లే పట్టడం, వాళ్ళు దూకున్న బావిలో వాళ్లే పట్టడం, ఇది వాళ్ళకి మంచిది కాదు. సరే, దీని మీద చాలా ఉంది డిబేట్, చాలా చెప్పొచ్చు, చాలా అంశాలు. సమయం కోసం చూస్తున్నాం.